హాయ్ గైస్, ఇప్పుడు ఈవినింగ్ షార్ప్ 5 o'clock అయింది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి నాలాంటి అలవాటు ఉంది? ఒక కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను కిడ్స్ ఫేవరెట్ రెసిపీ చేయబోతున్నా. అదేంటిదో కాదు, మ్యాగీ రెసిపీ. ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. రండి. మ్యాగీ బాయిల్ అయ్యేలోపు ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ క్యారెట్, టమాటో. ఈ ఆనియన్స్ దేనికో అనేది నేను లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకా మ్యాగీ బాయిల్ అయిపోయింది, స్ట్రెయిన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. బాగా స్టిక్కీగా ఉండకూడదు. ఒకవేళ మీకు స్టిక్కీగా ఉంది అంటే ఆయిల్ రాసుకోండి, పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఈ మ్యాగీని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కొద్దిగా మరీ చిన్న ముక్కలుగా కాదు, కొద్దిగా మీడియం సైజులో. మ్యాగీ కట్ చేసుకున్నాక బాండిల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ క్రష్ చేసుకుందాం. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా కాబట్టి 1 ఎగ్ వేసుకుంటున్నా. ఫస్ట్ ఇది ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాము అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం. కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం. లిటిల్ బిట్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తర్వాత క్యారెట్, టమాటా వేసుకుందాము. నేను హోమ్ మేడ్ నూడిల్స్ చేస్తున్నాను, స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ కాదు. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేస్తారు. నేను ఇప్పుడు అవేం వేయట్లేదు. మ్యాగీ మసాలా అండ్ ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్, మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ కొత్తిమీర. అయిపోయింది మ్యాగీ. హోమ్ మేడ్ మ్యాగీ రెసిపీ రెడీ. ఇందాక ఆనియన్స్ ఎందుకని చెప్పగా ఇందుకే. బాయ్.